ఈ చల్లని వాతావరణంలో బిర్యానీ తింటే ఎలా ఉంటుందంటారు? ఇంకెందుకు ఆలస్యం, 3/4 కిలో చికెన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 150 ml పెరుగు, కాస్తంత పుదీనా వేసుకొని చికెన్ కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇంకోసారి చికెన్ కి అంతటికి బాగా పట్టించుకొని 1 to 2 hours వరకు రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు వేడివేడి ఆయిల్ లో ఆనియన్స్ చీలికల్ని ఈ విధంగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 3 పెద్ద గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుని 70 to 80% వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక లోతైన బౌల్లో బియ్యానికి 3 నీళ్లు, అంటే ఇక్కడ నేను కిలో రైస్ వండుతున్నాను కాబట్టి సుమారుగా 3.5 లీటర్ వాటర్ పోసుకొని ఇందులో 1 టీ స్పూన్ సాహిజీరా, 3 లేక 4 మరాఠీ మొగ్గలు, 12 లవంగులు, 2 లేక 3 ఇంచీల దాచిన చెక్క, 5 యాలకులు, 3 స్టార్ పువ్వులు, కాస్తంత జాజి పువ్వు పొడి, 4-5 బిర్యానీ ఆకులు, గుప్పెడు ఫ్రెష్ పుదీనా, 1 టీ స్పూన్ నెయ్యి, కాస్తంత సాల్ట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నీళ్లు మాత్రం సముద్రపు నీటిలాగా ఉప్పగా ఉండాలి. ఇప్పుడు ఎసరంతా బాగా తెరలకాగిన తర్వాత ఇందులో 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి బాగా కలుపుకొని రైస్ ని 60% వరకు ఉడకనివ్వాలి. అంటే ఈ విధంగా నొక్కి చూసినట్లయితే కాస్త పలుగ్గా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ పైన ఒక లేయర్ రైస్ వేసుకున్నాక దీనిపైన కాస్తంత గరం మసాలా పొడి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కాస్తంత పుదీనా కొత్తిమీర తరుగు, కాస్తంత నెయ్యి వేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ జరిగేంత లోపల ఇంకా 10% ఉడికించిన రైస్ ని ఇదే విధంగా ఒక లేయర్ గా వేసుకుని పైనుండి ముందుగా వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రిపీట్ చేయాలి. ఈ విధంగా 3 లేయర్స్ వరకు వేసుకున్నాక పై లేయర్ పైన ఎక్స్ట్రాగా 3 చీలిన పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసంలో కాస్తంత ఫుడ్ కలర్, 2 చుక్కల బిర్యానీ ఎసెన్స్ వేసుకుని ఈ విధంగా పైనుండి వేసుకుని మూత పెట్టుకుని ఆవిరి బయటకు పోకుండా పైనుండి బరువైనది ఏదైనా పెట్టుకుని 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని అరగంట తర్వాత మూత తీసుకున్నాక వేడి వేడి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని రైతా అండ్ ఆనియన్ స్లైసెస్ తో సర్వ్ చేసుకుని ముందుగా ఒక చికెన్ పీస్ ని నోట్లో వేసుకుని వేడి వేడిగా గుమగుమలాడే బిర్యానీ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నిమ్మకాయ రసం, ఉప్పు చల్లిన ఒక ఆనియన్ స్లైస్ ని కొరుకుతూ కమ్మటి రైతాని సిప్ చేస్తూ ఉంటే అద్భుతంగా అనిపించి నా మనసంతా ఆనందమానందమాయేనే బిర్యానీ సూపర్ ఆయనే అంటూ నా మనసంతా తెగ పాటలు పాడేసుకుంటూ తెగ ఉప్పొంగిపోయిందనుకోండి.